ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో భక్తి పారవశ్యం. చరిత్రలో తొలిసారి గిరి ప్రదక్షిణ. అనకాపల్లి జనసంద్రంగా మారిన అనకాపల్లి పట్టణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శ్రీ సత్యనారాయణ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ అపురూప దృశ్యాలను వీక్షించేందుకు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యాలు అనకాపల్లి శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వద్దని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ల ప్రోత్సాహంతో దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ నేతృత్వంలో ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చైర్మన్ గణేష్ కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణను ప్రారంభించగా భక్తులు భక్తి పారవశ్యంతో ముందుకు కదిలారు. పటిష్ట భద్రత, భారీ ఏర్పాట్లు, సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. డీఎస్పీ శ్రావణి, సీఐ ప్రేమ్ కుమార్ నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. మరోవైపు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు మజ్జిగ, నీరు, బిస్కెట్లు అందించి సేవలందించారు. మొత్తం మీద అనకాపల్లిలో జరిగిన ఈ తొలి గిరి ప్రదక్షిణ భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. మండలం పుత్తూరులో వెలిసినటువంటి శ్రీ 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 సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. ఆ దేవస్థానం అధ్యక్షులుగా అప్పికొండ గణేష్, ఇతర మెంబర్లు అందరూ కూడా చాలా ప్రతిష్టాకరంగా తీసుకొని ఆలయ అభివృద్ధి గురించి కృషి చేయడమే కాకుండా కార్తీక మాసంలో గిరి ప్రదర్శనలు అనేటువంటి పూర్వకాలం ఎప్పుడో జరిగేది మా చిన్నప్పుడు, అటువంటిది మళ్లీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టి గిరి ప్రదర్శన ద్వారా ఇక్కడ భక్తులకి మంచి సౌకర్యాలన్నీ కూడా కల్పించి ప్రాశస్త్యాన్ని ఇచ్చి ఈ దేవాలయ పూర్వవైభవం తీసుకురావాలని వారు పాటుపడుతున్నటువంటి ఈ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, గణేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. వచ్చే ఏడాది కల్లా మనం ఏలేరు కెనాల్లో ఉన్నటువంటి రోడ్డు, గిరి ప్రదర్శన ఏదైతే ఆ రోడ్డు ఉందో అది రోడ్డు గ్రావెల్ రోడ్డు, తర్వాత బీటీ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ చేస్తే ఇంకా గిరి ప్రదర్శనకి మరింత వేల మంది అతి తక్కువ టైం నోటీస్ లోనే వేలాది మంది వచ్చి గిరి ప్రదర్శన చేసుకుంటా ఉన్నారు భక్తులు. అందువల్ల వారికి సదుపాయం కల్పించి రోడ్డు సదుపాయం ఉంటే ఇంకా మరింతగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మీడియా మిత్రులందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు అనకాపల్లిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు గిరిపై గిరి ప్రదక్షిణని చేయడం ఇది మొదటిసారి.
ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ పీలాగోవింద్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమర్శెట్టి రామ్కి గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురవీధుల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవనియండి, కొత్తూరు పంచాయతీకి సంబంధించి, సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి, రామాపురం కానీ, కోండ్రం కానీ, అలా చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామివారికి అందించారు. వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ, ఉత్సాహంగా నడవడం కానీ, ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత గిరి ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు.